నేడు విశాఖలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు మంత్రులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శ. నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. పాల్గొన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు మంత్రులు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కార్యక్రమానికి 1.44 లక్షల యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారని వెల్లడి. కేసీఆర్ ను కూడా విచారించాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ హాట్ కామెంట్స్. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజం. జగన్ తన పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక. కూటమి ప్రభుత్వం వైఖరిపై వైసీపీ యాంకర్ శ్యామల రప్పా అంటున్నారు. తప్ప అడిగిన వాటికి వివరణ ఇవ్వలేదు అంటూ స్పష్టం. కదులుతున్న రైల్లో దోపిడీ. పద్మావతి ఎక్స్ప్రెస్ లో దొంగల బీభత్సం. 3 మహిళల నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అరెస్టును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. పనికిరాని కేసులతో బీఆర్ఎస్ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటిది? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తలేదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలలో చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని, ముఖ్యంగా నారా లోకేష్ కృషిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పత్రాపరావు జాదవ్, డాక్టర్ చంద్రశేఖర్, పెమ్మసాని భూపతిరాజు, శ్రీనివాస వర్మ తదితరులు హాజరయ్యారు. యోగా ఫర్ వన్ ఇయర్ వన్ హెల్త్ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 175 దేశాలలో 8 లక్షల ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు, భారతదేశ వ్యాప్తంగా 7 లక్షల ప్రాంతాల్లో యోగా సంగమం, ఆంధ్రప్రదేశ్లో 1 లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందికి పైగా పాల్గొంటోన్న యోగాంధ్ర విశాఖ వేదికగా ప్రధాని మోదీ గారి సమక్షంలో ఆయనతో పాటుగా ఒకే ప్రాంతంలో 5 లక్షల మంది పాల్గొంటున్న అతిపెద్ద యోగా కార్యక్రమం. ఏపీ ప్రజలారా, చారిత్రాత్మక రికార్డు సృష్టిద్దాం. జూన్ 21వ తేదీ ఉదయం 6 గంటల కల్లా మీకు దగ్గరలోని యోగాంధ్ర స్థలానికి వెళ్ళండి. యోగాసనాలు వేయండి. యోగాంధ్రను విజయవంతం చెయ్యండి. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. We are proud to announce yesterday around 22,122 tribal students have achieved Guinness record for most people performing Surya Namaskar simultaneously. We congratulate them. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are all aware, any history has to be created only Narendra Modi ji, and also any record can be break that is possible only for Narendra Modi ji. That is where I am requesting him. ఈ రోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్, పట్టుదల. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరూ ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు
ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్ రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నాం. ప్రపంచ मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए. साथियों, मुझे बताया गया है कि योगांध्रा अभियान से 2 करोड़ से ज्यादा लोग जुड़े हैं. पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है. Inspired by his vision, we organized a month-long అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో యోగా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు యోగా యొక్క విశిష్టతను, దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. నగర వ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాల్లో కూడా యోగా దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్తు సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది. అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు, ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఇవాళ దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో
మాన్యులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. విశాఖపట్నంలో శనివారం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ యోగాను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన దార్శనిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఒకే భూమి ఒకే ఆరోగ్యం స్ఫూర్తిని బలోపేతం చేయడానికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి సంతోషం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు. పదకొండవ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీల్లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు. 2 గంటల పైన. 1 డే పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తా ఉంటాను. ఇదే సెక్రటరియట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉదూద్ వస్తానే ఫస్ట్ నేను ఒక్కడే ఇక్కడ రాగలిగాను. ఫస్ట్ డే ఉదూద్ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే, నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాకు వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు. నేను అక్కడి నుంచి బయలుదేరాను. డిఫెన్స్ ఒకే మాట చెప్పారు, ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని. ఏంటని అడిగాను. వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్, మీరు వెళ్ళడానికి లేదు సార్ అని చెప్పారు. కాదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం, నేను వెళ్తానన్నాను. నేను వస్తే విజయవాడలో ఆపేశాం. విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి. బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాను. కలెక్టరేట్ కళా విహీనం అయిపోయింది. అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి. ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి. ఇళ్లల్లో నీళ్లు లేవు, కరెంట్ లేదు, ప్రొవిజన్స్ లేవు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. అక్కడి నుంచి ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు. అప్పుడు ఎక్కడి నుంచి ఏం చేయాలో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. 11 రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ పోస్టులకు ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్లకు ఫోన్ చేసి, ఊరికే కాదు మీ గోడౌన్లో ఉండేటి పంపించండి, మేము డబ్బులు ఇస్తాము ఇమీడియట్గా అని చెప్పి తెప్పించాం. మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్లో భోజనాలు తెప్పించి ఫ్రీగా ఎక్కడికక్కడ ఇచ్చాం. అంటే వార్ ఫుటింగ్లో మీరు ఒక్కసారి చూస్తే, ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను. ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆయన ఒక మాట అన్నారు, మనం వచ్చినప్పుడు మీరు చూశారా అని కారులో ఇద్దరం వస్తామంటే ప్రజలు చేయులు ఊపుతున్నారు. వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, మాకు న్యాయం జరుగుతుందని. అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది. అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే, స్వాగతం పలుకుతున్నారంటే, ఇట్ ఈస్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నేను చీఫ్ మినిస్టర్ కూడా. వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత మతి భ్రమించి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఖబర్దార్ జగన్ రెడ్డి, పొట్టేళ్లు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రజలిచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలగొట్టుకుంటూ పిచ్చిగా మాట్లాడుతావా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఎర్రగడ్డలోనే విశాఖ మానసిక ఆసుపత్రిలోనో చికిత్స చేయించాల్సి ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. అర్జెంటుగా అధికారంలోకి రావడం కోసం
నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి, అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా, చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నరిసిస్తే, మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నాడు, మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది రపా రప రపా రప నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా. ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాంతో వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ సమస్యలకు సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ చివర్లో ఒక విలేకరి అడిగిన సినిమా డైలాగ్ కు సంబంధించిన ప్రశ్నకు జగన్ ఇచ్చిన సమాధానాన్ని పట్టుకుని కూటమి ప్రభుత్వ నాయకులు దాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని శ్యామల విమర్శించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుసగా 3 సార్లు గెలిచానని చెప్పుకున్న నందమూరి బాలకృష్ణ ఇక్కడ ఎన్ని రోజులు కనబడతాడని ప్రశ్నించింది. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని, ఈవీఎంల ఎఫెక్ట్ అన్న ఆమె ప్రముఖ నాయకుడు కనబడటం లేదు అంటూ డిప్యూటీ సీఎం ఫోటో చూపిస్తూ విమర్శలు గుప్పించింది. ఫోన్ అనుకుంటూ ఉండొచ్చు, కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే, కొంచెం నొక్కి పెడితే ఏముంది, భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటుండొచ్చు. మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బతీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం. కేవలం మాటలు చెప్తున్నారు. ఉదాహరణకి హిందూపూర్ తీసుకుందాము. వరుసగా 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగో ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్, ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా, అవునా కాదా? కాలేజ్ స్టార్ట్ అయిందా అండి? దయచేసి చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా. మొదలైందా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏమన్నా మొదలైందా? కేవలం ఈ యొక్క బోర్డు మాత్రం కనబడుతోందంటే. మరి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఒక కాలేజీని మొదలెట్టలేకపోయిన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత, లేకపోతే ఎంత? గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇన్ని స్థానాలు వచ్చాయి, అన్ని స్థానాలు వచ్చాయని. నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గమే ప్రజలందరికీ తెలియజేసిందండి. ఒక్క బూతులో ఒక ఓటు కానీ ఎరిగామండి ఎప్పుడనేది. దీన్ని బట్టి అర్థమవుతోంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు. మీ నియోజకవర్గమే
కొంచెం చెప్పరా మీరు నాకు? ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. కనబడుంటే లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేవి ఈయనకి కనబడట్లేదు, ఆయన రాష్ట్ర ప్రజలకి కనబడట్లేదు. మళ్ళీ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుటుంబాలు ఉసురు పోసుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ కరీంనగర్ లో అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని ఆరోపించారు. ఇతర పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, సినీ తారల ఫోన్లు కూడా వదిలిపెట్టలేదని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ చేపట్టాలని అన్నారని గుర్తు చేశారు. మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. మరి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ ఇవ్వడమే, కొడుకు తల్లింటే ఫోన్ ఇవ్వడమే, జడ్జిలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతు మంత్రంగా సాగుతున్నది. వాళ్ళు కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయన కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయకార ఒప్పందం. వాళ్ళ క్లియర్ గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, అలాంటి వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఇచ్చినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనకడి చేస్తున్నది? సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్ప్రెస్ లో శనివారం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావలి శ్రీ వెంకటేశ్వరపాలెం వద్ద ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు రైలులోని 3 బోగీల్లోకి ప్రవేశించారు. నిద్రపోతున్న 3 మహిళా ప్రయాణికుల మెడలోంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలెత్తుకెళ్లారు. వారి వద్ద ఉన్న 20,000 నగదు, ఒక సెల్ ఫోన్ ను కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. यात्रीगण कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 1207 आने वाली केदारपुर विजयवाड़ा जंक्शन को जाने वाली गाड़ी प्लेटफॉर्म नंबर 4 पर आ चुकी है. यात्रियों करें May I have your attention please? Train number 1207 just without leaving from Chennai to ये गाड़ी मीरथल से जलंधर की तरफ. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం విలేకరులతో జరిపిన సమావేశంలో ఆమె పలు అంశాలపై ఘాటుగా స్పందించారు. భద్రకాళి ఆలయ వివాదం నుంచి మొదలుకొని తన మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో గోదావరి పుష్కరాల నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ కేంద్ర మంత్రులపైన ఆమె విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏపీలో కలిపిన 5 ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. పోలవరం ముంపుపై ఏపీలో కలిసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్తో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా పేరిట ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఏపీలో కలిసిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చకల గారు ప్రయత్నం బాగా చేసిండ్రు. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే
వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ స్పిల్వే కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నారో 36,000 క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని 36 లక్షల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ 20వ తారీఖు ఈ నెల 25 నాడు ప్రగతి ఎజెండా పేరుతోను నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు ఈ 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి 25వ తారీఖు జరిగేటటువంటి ఈ ప్రగతి ఎజెండా మీటింగ్కి వెళ్ళేటటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 5 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను.